వైఎస్ జగన్ పాలనలో ప్రతి కుటుంబానికి సాయం అందిందని ఆ సాయమే వైఎస్ఆర్సీపీని ఆశీర్వదిస్తుందన్నారు మంత్రి మేరుగు నాగార్జున. పేదల పక్షాన వైఎస్ఆర్సీపీ నిలబడబోతోందన్నారు. ప్రజలు తమ పార్టీని ఆశీర్వదిస్తారంటున్న మేరుగ నాగార్జునతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అంటూ ఎన్నికల కార్యాచరణకు సంబంధించినటువంటి సభ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, అబ్జర్వర్లు, మండల కన్వీనర్లు అందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి ఏ విధంగా ఎన్నికల ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయాలో దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఏం దిశానిర్దేశం చేశారో మనతో పాటు మంత్రి మేరుగు నాగార్జున ఉన్నారు. సార్, ఏ డైరెక్షన్ ఇచ్చారు? ఈ రోజు నుండి రాబోయేటువంటి 60 రోజులకి ఎన్నికలకి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది, ప్రత్యర్థుల్ని ఏ విధంగా ఫేస్ చేయాలని సీఎం డైరెక్షన్ చేశారు? మా నాయకుడు మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా మాకు నేర్పిన పాఠం ఈ 4.5 సంవత్సరాల వ్యవధిలో ముఖ్యమంత్రి గారి యొక్క పనితనం, ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత రెస్పాన్సిబిలిటీగా పనిచేశారో, ఏ ఇంటికి దరిదాపు ప్రతి కుటుంబానికి సహాయం అందించిన తీరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ కార్యకర్త ఆధైర్యపడొద్దు. దరిదాపు 100కి 89% ప్రజానీకానికి సహాయం చేశాం. ఆ సహాయమే మనల్ని ఆశీర్వదిస్తూ ఉంది. తప్పకుండా కలిసికట్టుగా ముందుకెళ్ళమని చెప్పారు. ఒక పక్క ప్రతిపక్షం దొంగ నాటకాలతో, చంద్రబాబు కుట్రలు కుతంత్రాలతో రాజకీయం చేయిపోతూ ఉన్నాడు. రేపు జరిగే క్లాస్ వార్ జరిగిపోతూ ఉంది. పేదల పక్షాన మనం నిలబడిపోతూ ఉన్నాం. ఉన్నత కులాల్లో ఉన్న పేదలను కూడా అండగా నిలబడిపోతూ ఉన్నాం. వారందరూ మనల్ని ఆశీర్వదిస్తారు. చంద్రబాబు కుయుక్తులు కుట్రలు నమ్మొద్దు. చంద్రబాబు ఈరోజు 175 నియోజకవర్గాలలో క్యాండిడేట్ని పెట్టలేని స్థితిలో అప్పు తెచ్చుకొని కళాకారుల్ని, నాటకాలు వేసేవాళ్ళని, డ్యాన్స్ చేసేవాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో పోటీ చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏది ఏమైనా 600 అగ్రహారాలు బీడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో అధికారంలో రాబోతూ ఉంది. కాబట్టి రాబోయే 45 రోజులు ప్రతి ఇంటికి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఏం చేశాడో, దేశ రాజకీయాలలో ఇలాంటి పరిపాలన ఎక్కడా జరగలేదు. కాబట్టి ఆ పరిపాలన అందించే దిశలో రెండవసారి ముందుకెళ్ళిపోతానికి సమాయత్తం అవ్వాలని హితబోధ చేయడం జరిగింది. 4.5 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి మంచినే ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రతి ఒక్క బూత్ స్థాయిలో కూడా కేడర్ని అంతా కూడా సన్నద్ధం చేయాలి. ఇక్కడ నుండి మండల స్థాయి వరకు కూడా అన్ని అంశాలను కూడా వివరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మంత్రి మేరుగు నాగార్జున చెప్తున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, మంగళగిరి.